హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'శిరీష అవర్'. మీరు కానీ నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 'శిరీష అవర్'. దిస్ ఈజ్ డే 3 ఇన్ బెంగుళూరు అనమాట. ఆల్రెడీ డే 1 అండ్ డే 2 నేనైతే ఆల్రెడీ పోస్ట్ చేసేసాను వీడియోస్. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. ఈ వీడియోలో డే 3 నేనెక్కడికెళ్ళాను అనేదైతే మీరు చూసేయొచ్చు. మేమైతే ఇక్కడి నుంచి మెట్రో తీసుకుంటున్నామనమాట. మీరు గానీ ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మా ట్రాఫిక్ కష్టాలు మీకు తెలిసుంటాయి. సో, ఇంకా మెట్రో అయితే ప్రిఫర్ చేశామనమాట. ఇక్కడైతే మనం బెంగుళూరుకెళ్తే మాక్సిమం ఈ ప్లేసెస్ ఎళ్తారు. నేనైతే కబ్బన్ పార్క్ అయితే వెళ్ళాననమాట. కబ్బన్ పార్క్ ఈస్ ఆల్ అబౌట్ గ్రీనరీ, బర్డ్స్, ఎవ్రీథింగ్. నేచర్ లవర్స్ ఎక్కువ ఇష్టపడతారు. అండ్ ఇక్కడైతే మేము చాలా టైమ్ స్పెండ్ చేసాము. ఇక్కడ పావురాల దగ్గర కొన్ని రీల్స్, ఫోటోస్ చాలా తీసుకున్నాము. అవన్నీ నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసాననమాట. నేనొక ప్లే లిస్ట్ చేసి పెట్టున్నాను. బెంగుళూరు ట్రిప్ అని చెప్పి. సో, మీరు అక్కడికెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొన్ని ఎడిట్ చేస్తున్నాను. అవి కూడా పోస్ట్ చేస్తాను. చూసేయొచ్చు. పార్క్ వచ్చేసి చాలా పెద్దదనమాట. మనం చూసే కొద్దీ వస్తూనే ఉంటది. అండ్ బెస్ట్ ప్లేస్ ఫర్ ఫోటోగ్రఫీ అని చెప్పుకోవచ్చు మనము. బెంగుళూరులో ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, పొల్యూషన్ మధ్యలో నాకు ఈ కబ్బన్ పార్క్ అనేది బ్రెత్ టేకింగ్‌గా అనిపించిందనమాట. ఇంకా నేచర్‌కి దగ్గరగా ఉన్నట్లు ఇలా అనిపిస్తది మనకి బాగా. ఇంకా బెస్ట్ ప్లేస్ టు స్పెండ్ విత్ అవర్ ఫ్యామిలీ అనమాట. అండ్ ఇక్కడి నుంచి ఒకటొకటిగా చాలానే ఎక్స్‌ప్లోర్ చేశాను. బట్ మాక్సిమం వీడియోస్ నేను ఎక్కువగా తీయలేకపోయాననమాట. ఎక్కువ కాన్సంట్రేషన్ అంతా మంచి ఫోటోస్ అండ్ ఆల్సో కొన్ని రీల్స్ అలా తీసుకోవడానికి ట్రై చేశాను. ఇంత మంచి ప్లేస్ మళ్ళీ మనకు రావాలి అంటే, మా ఊరు నుంచి రావాలంటే అంత ఈజీ కాదు కదా! సో, అందుకని. సో, మీరు గాని బెంగుళూరుకొస్తున్నారంటే కబ్బన్ పార్క్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ మేమెళ్ళినప్పుడు క్లౌడీగా అండ్ వెదర్ గూడా చాలా బాగుండింది. సో, వి హావ్ స్పెండ్ గుడ్ టైమ్ అనమాట అక్కడ. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లోనే విధాన్ సౌత్ అలా ఉంది అంటే అక్కడికి నడుస్తున్నామనమాట. మేము డే 2లో ఈ ట్రాఫిక్‌లోనే ఇరుక్కున్నాము. అక్వేరియం పారడైస్‌కెళ్ళేటప్పుడు అదే మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ విధాన్ సౌత్ లోపలికెళ్ళి అదంతా టైం లేదు కాబట్టి, సో, మేము బయట నుంచే నిన్న డే 2లో కార్‌లో నుంచి చూసాము. బట్ ఇక్కడ కొంచెం నెమ్మదిగా మొత్తం చూస్తున్నామనమాట. మహాత్మా గాంధీ గారున్నారు. అలా మాట్లాడుకుంటూ అండ్ చాలా బాగుంది అని చెప్పి ఇక్కడైతే ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. అది మీరు కూడా చూసేయండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికెళ్ళి ఇంకా ఇస్కాన్ టెంపుల్‌కైతే వెళ్దాము అని డిసైడ్ అయ్యి నేను స్టార్ట్ అవుతున్నాను. చాలా ఇయర్స్ అయిందనమాట. అలోన్‌గా ట్రావెల్ చేయడము. దట్ టూ ఇన్ మెట్రోనే. ప్రాబ్లమ్ ఏముండదు. జస్ట్ మెట్రో నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అండ్ చాలా ఈజీగా మనం అన్నీ కనుక్కొని వెళ్ళిపోవచ్చు. అదే ఇక్కడ అయితే ప్లేస్ చాలా బావుంది. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. అండ్ నేనెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ వర్షం పడిపోయి ఉండింది. నేనెళ్ళినప్పుడు వర్షం అయితే పడట్లేదు. సో, నాకు సీనిక్ వ్యూ గూడా చాలా బావుండింది అసలు. ఆ వెదర్‌కి అండ్ ఆ టెంపుల్, పీస్‌నెస్, గ్రీనరీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ బెంగుళూరులో ఇస్కాన్ టెంపుల్ అనేది చాలా పెద్దదిగా ఉంది. అండ్ ఏంటంటే చాలా స్టెప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఓన్లీ కృష్ణుడని కాకుండా వెంకటేశ్వర స్వామి ఉంటారు మనం ఎళ్ళేటప్పుడు. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని మనం చూసుకున్న తర్వాత ఇంకా మనమైతే ఇస్కాన్ మెయిన్ టెంపుల్‌లోకైతే ఎంటర్ అవుతాము. అండ్ నాకైతే చాలా అనిపించింది. ఇక్కడ చూసారా గోపురాలు 2-3 ఉన్నాయి. అండ్ అదే ఒకటొచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. లాస్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ టెంపుల్ ఇస్కాన్‌గా అనమాట. అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. టెంపుల్ లోపల. సో, నేనంతా బయటంతా కవర్ చేస్తున్నాను మంచిగా. సరౌండింగ్స్ కూడా చాలా బాగుంది. ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి వెదర్ అప్పుడే వర్షం పడింది అన్నాను కదా! క్లౌడీగా అండ్ నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ ఇంకా నేనైతే అక్కడ ఒక 1 అవర్ దాకా లోపల ఉండిన్నాను. అండ్ ఇంక బయటకొచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇదొక టిప్ లాగా చూసుకోండి. మనం డే వ్యూ అండ్ నైట్ వ్యూ 2 చూసేలాగా మనమైతే ప్లాన్ చేసుకొనెళ్తే చాలా బావుంటది. నేనలా అనుకునే ఎళ్ళాను. సో, మొత్తానికి నేనైతే డే అండ్ నైట్ వ్యూస్ చూసాను. నైట్ వ్యూ అయితే చాలా బావుంది. మీరస్సలు మిస్ అవ్వద్దు. ఇంక నెక్స్ట్ అయితే ప్రసాదం మీకు తెలిసిందే. ఇస్కాన్ ఎక్కడైనా ప్రసాదాలు చాలా టేస్టీగా అండ్ చాలా బావుంటాయి. ఇక్కడైతే వేడి వేడిగా పొంగలిచ్చారు. చాలా అంటే చాలా బావుంది.
ఇంకా మనం టెంపుల్ నుంచి బయటికి వచ్చే వేలో చాలా షాప్స్ అండ్ చాలా ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. మనకి ఏం తినాలో అర్థం అవ్వదు. అన్నుంటాయన్నమాట. ఇంకా ఆన్ ది వేలో నేనైతే కొన్ని కొనుక్కున్నాను. అవేంటి అని కూడా నేను మీకు చూపిస్తాను. కొన్ని యూజ్‌ఫుల్ ఐటెమ్స్ అండ్ ఆల్సో కొన్ని ఫుడ్ ఐటెమ్స్ కూడా నేను అయితే కొనుక్కున్నానన్నమాట. ఇస్కాన్‌లో సమ్ టేస్టీగా ఉంటాయని చెప్పి. అండ్ కాస్ట్ కూడా అలానే ఉంటది. బట్ ఎప్పుడో ఒకసారి వస్తాం కదా! సో, నేను కొన్ని మెయిన్‌వి తీసుకున్నాను. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా నేను అక్కడి నుంచి బయటకొచ్చేసాక ఇది ఫుల్ టెంపుల్ వ్యూ అన్నమాట. నైట్ వ్యూ. ఎంత బావుందంటే అంత బావుందసలు. సో, ఇక్కడ అందరూ పిక్స్ దిగుతుంటే నేను కూడా దిగాను. ఆ పిక్స్ అన్నీ మీరు లాస్ట్‌లో అయితే చూసేయొచ్చు. ఇక్కడ నైట్ వ్యూలో బిల్డింగ్స్ చూడండి అసలు ఎంత బావున్నాయో. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి లైక్ మెట్రో కూడా కనిపిస్తుంది మనకి. ఇంక అక్కడి నుంచి నేనైతే ఇంక స్టార్ట్ అయిపోయి మళ్ళీ మెట్రో తీసేసుకొని నేనైతే ఇంకా ఆన్ ది వేలోనే జస్ట్ టిఫిన్ చేసేసి ఇంటికైతే వచ్చేసాను. అండ్ ఇంకా నేను ఇస్కాన్‌లో ఏం కొన్నాను అవన్నీ అయితే ఇక్కడ చూపిచ్చేస్తాను. ఇక్కడ నేను కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకున్నాను. లైక్ క్రీమ్ కేక్స్, చెకోడీ, పప్పు చెక్క అండ్ ఆల్సో ప్లమ్ కేక్. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి లైక్ హరే కృష్ణ అని తీసుకున్నాను. లైక్ ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇది కౌంటింగ్సన్ లాగా మనం కృష్ణ మంత్రం చెప్పుకుంటాం కదా! 100 టైమ్స్ మనం లైక్ మాల ఉంటే మాల, ఒకవేళ అలా లేకపోతే ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతదనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా నీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష అవర్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.